ఆథర్ చాలా చక్కగా దాన్ని ఒక ఎగ్జాంపుల్‌తో స్టార్ట్ చేశాడు. దట్ రియల్లీ ఆహ్, నా యొక్క అటెన్షన్‌ని లేకపోతే నా యొక్క ఫోకస్‌ని చాలా అట్రాక్ట్ చేసినటువంటి ఎగ్జాంపుల్‌గా ఇది కనిపిస్తా ఉంది. వాట్ ఈస్ యువర్ పీహెచ్ లెవెల్ అని హెడ్డింగ్‌తో స్టార్ట్ చేశాడు. ఆయనేమంటాడంటే మన యొక్క హ్యూమన్ బాడీ అనేది ఒక సర్టెన్ లెవెల్ ఆఫ్ పీహెచ్ లెవెల్‌ని మెయింటైన్ చేయడానికి అది సృష్టించబడింది. ఒకవేళ గనక ఆ యొక్క పీహెచ్ లెవెల్‌లో ఇంబాలెన్స్ అనేది వచ్చినట్లయితే, మన యొక్క శరీరంలో విపరీతమైనటువంటి మార్పులు కొన్ని కొన్ని సార్లు తక్కువైపోతే కోమాలోకెళ్ళిపోవడం, అది పీహెచ్ లెవెల్ గనక ఎక్కువైపోతే, మన యొక్క ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నిటి మీద విపరీతమైనటువంటి డ్యామేజ్ పడిపోవటము, అవి పాడైపోవటము, యాసిడ్ లెవెల్స్ ఎక్కువైపోవటం అనేది జరుగుతది అని చెప్తూ రాస్తూ దేవుని యొక్క మహా సృష్టిలో దేవుడు ఈ యొక్క పీహెచ్ లెవెల్‌ని ఒక సర్టెన్ లెవెల్‌లో, నార్మల్ లెవెల్‌లో మెయింటైన్ చేయడానికి కావాల్సిన ఫ్లూయిడ్స్ అన్నీ జనరేట్ చేసే సిస్టాన్ని ఆటోమేటిక్‌గా పెట్టాడు. కానీ అది ఇంబాలెన్స్ అయిపోవడానికి ఎవ్రీ పాసిబిలిటీ ఉంది కాబట్టి, మన యొక్క బాడీ యొక్క పీహెచ్ లెవెల్‌ని మనము ఒక పర్టిక్యులర్ లెవెల్‌లో మెయింటైన్ చేయాలి. థాట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ హెల్త్ అని చెప్తూ ఆయన ఈ టాపిక్‌ని ఇంట్రొడ్యూస్ చేశాడు. దాన్నే పర్సనల్ హోలీనెస్ అని చెప్తూ వాట్ ఈస్ యువర్ పీహెచ్ లెవెల్ అన్నాడు. పీహెచ్ లెవెల్ పర్సనల్ హోలీనెస్ లెవెల్. పర్సనల్ హోలీనెస్. సో, ఒక దేవుని యొక్క బిడ్డగా, ఒక విశ్వాసిగా, ఒక శిష్యునిగా, ఒక నాయకుడిగా ఈ లోకంలో మనము జీవిస్తా ఉన్నప్పుడు, దేవుడు మనల్ని వ్యక్తిగత పరిశుద్ధత విషయంలో ఆయన ఏం కోరుకుంటా ఉన్నాడు మన జీవితంలో నుంచి? మన యొక్క స్ట్రగుల్ ఏంటి? ఛాలెంజెస్ ఏంటి? అల్టిమేట్‌గా పరిశుద్ధత వలన మన జీవితాల్లో మనము కోసేటటువంటి ఫ్రూట్ కోత ఏంటి అనేది మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. పర్సనల్ హోలీనెస్. 2 ప్రాముఖ్యమైనటువంటి వచనాల్ని మీకు వినికిడిలోకి నేను తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిది గనుక మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు లివ్ ఇన్ పీస్ విత్ ఎవ్రీవన్ అండ్ టు బి హోలీ. వితౌట్ హోలీనెస్ నో వన్ విల్ సీ ద లార్డ్. శక్యమైనంత వరకు అందరితో సమాధానముగా, పరిశుద్ధముగా ఉండుడి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుణ్ణి చూడలేడు. ఇక్కడ ఒక మాట మనం చూసినట్లయితే మేక్ ఎవ్రీ ఎఫర్ట్. మేక్ ఎవ్రీ ఎఫర్ట్. కొన్ని ఇంగ్లీష్ వెర్షన్స్ లో అయితే పర్స్యూ పీస్ అండ్ హోలీనెస్ అని రాస్తుంది. పర్స్యూ ఆర్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ అనేటువంటి ఈ 2 మాటల్ని మనము కొంచెం జాగ్రత్తగా వాటిని పట్టుకుందాం. రెండవ వాక్య భాగం కనుక మనం చూసినట్లయితే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఫ్రీ ఆల్సో youthful lusts, but pursue righteousness, faith, love, peace with those who call on the Lord out of a pure heart. యవనేచ్ఛల నుండి పారిపొమ్ము. యవనేచ్ఛల నుండి పారిపొమ్ము. నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానమును వెంటాడము. పవిత్ర హృదయము కలవారై ప్రభువుకి ప్రార్థన చేయవారితో కూడా వీటిని నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము అనేటువంటి మాటని మనం చూస్తా ఉన్నాం. ఈ 2 వచనాల్లో కామన్ గా ఉన్నటువంటి పదాలు ఏంటంటే పర్స్యూ, పర్స్యూ, మేక్ ఎవ్రీ ఎఫర్ట్. ఎందుకు ఈ 2 మాటల్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నామంటే, ఈ మాటలు మనకి ఏం తెలియజేస్తా ఉందంటే ద నెసెసిటీ ఆఫ్ హోలీనెస్, లేకపోతే ద నెసెసిటీ ఆఫ్ బీయింగ్ హోలీ. మనము పరిశుద్ధముగా జీవించటంలో లేకపోతే జీవించవలసినటువంటి ఆవశ్యకత అనేది ఏంటి అనేది మనం చూస్తా ఉన్నాం. మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ నెసెసిటీ ఏంటంటే ద నెసెసిటీ టు సీ గాడ్. దేవుణ్ణి చూడడానికి, దేవునిని ఎరగడానికి, దేవుని గురించినటువంటి ఆ యొక్క రెవల్యూషన్ లో మనం గ్రో అవ్వడానికి ఇక్కడ అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక వర్చ్యూ లేకపోతే క్యారెక్టరిస్టిక్ మన యొక్క జీవితంలో ఏమి మాట్లాడతామంటే హోలీ. బీ హోలీ, మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బీ హోలీ అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. పరిశుద్ధత గురించి ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఇట్ ఈస్ ఎ నెసెసిటీ టు సీ గాడ్.
రెండవది ఇక్కడ గనుక మనం చూసినట్లయితే దీని ముందు వచనం 21వ వచనం గనుక మనం చూసినట్లయితే వీటిలో చేరక తన్ను తాను పరిశుద్ధపరచుకొని యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండును అని చెప్పి ఇమ్మీడియట్ గా పౌలు ఈ మాట రాస్తా ఉన్నాడు. యవ్వనేచ్ఛల నుండి పారిపో, నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానమును వెంటాడు. ఎవరితో కలిసి అంటే పవిత్ర హృదయులై ప్రభు నామమును ప్రార్థన చేసే వారితో కలిసి వీటిని వెంటాడు. ఇక్కడ గనక మనం చూసినట్లయితే అదే 2 పదాలు మనం చూస్తా ఉన్నాము. మేక్ ఎవ్రీ ఎఫర్ట్ అండ్ పర్స్యూ అన్నటువంటి మాటని. దేని కొరకంటే ద నెసెసిటీ ఈస్ టు సర్వ్ గాడ్. ద నెసెసిటీ టు సీ గాడ్ and the necessity to serve God from these 2 verses is holiness. Holiness విషయం గురించి చెప్తూ ఇక్కడ దేవుని యొక్క వాక్యము స్ట్రైకింగ్ గా మన ముందుకు తీసుకొస్తున్నటువంటి పదాలు ఏంటంటే మేక్ ఎవ్రీ ఎఫర్ట్, పర్స్యూ ఇట్. జస్ట్ ఇమాజిన్ ఒక సీన్, ఈ సీన్ మనం ఇమాజిన్ చేసుకుందాం. ఒక చీటా లేకపోతే ఒక సింహము, ఒక పులో ఈ యొక్క ఆహారం కొరకు ఈ యొక్క జింకను వేటాడుతా ఉంది. ఇక్కడ గనక మనం చూసినట్లయితే ఈ ఇద్దరి విషయంలో కూడా మనకు కనపడదంటే మేక్ ఎవ్రీ ఎఫర్ట్. ఈ యొక్క పులిని గనక మనం చూసినట్లయితే ఇట్ విల్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు పర్స్యూ ద ప్రే. తన యొక్క ఆహారముగా ఇదిగో ఉన్నటువంటి ఆ యొక్క జంతువుని వేటాడటానికి ఇట్ విల్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్. తన శక్తి అంతను కూడగట్టుకొని అది పరిగెత్తి దాన్ని వేటాడుతుంది. అదే సేమ్ వే మనం ఆ యొక్క జింక విషయం కనుక ఆలోచన చేసినట్లయితే ఇట్ విల్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్, తన శక్తినంతా కూడగట్టుకొని పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. పరిశుద్ధత విషయంలో ఆ మాట మేక్ ఎవ్రీ ఎఫర్ట్ అన్నప్పుడు ఎస్పెషల్ గా తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఫ్లీ అండ్ పర్స్యూ అన్న మాటల్ని మనం ఉపయోగిస్తా ఉన్నప్పుడు, ఫ్లీ అన్నప్పుడు నీవు ఆ జింక ప్లేస్ లో పెట్టుకో అన్నాడు. ఫాలో లేకపోతే పర్స్యూ అన్నప్పుడు నిన్ను ఆ యొక్క పులి లేకపోతే చీటా ప్లేస్ లో పెట్టుకోమన్నాడు. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే మన యొక్క జీవితంలో టెంప్టేషన్ అనేది, శోధన అనేది ఇన్నెవిటబుల్. అది ఖచ్చితంగా మన యొక్క జీవితంలో వస్తుంది. అందుకే ఒక ఆయన అంటే నువ్వు ఆత్మీయంగా బ్రతికున్నావు, ఆత్మీయంగా ఎదుగుతున్నావు అంటానికి వన్ ఆఫ్ ద మార్క్ ఏంటంటే నీ జీవితంలో ఖచ్చితంగా యూ విల్ ఫీల్ ద పుల్ ఆఫ్ ద టెంప్టేషన్ అన్నాడు. సో ఈ విధముగా మన యొక్క జీవితంలో ఎస్పెషల్ గా యవ్వనేచ్ఛలు లేకపోతే లోకంలో ఉన్నటువంటి ఆశలు లేకపోతే పాపమును గురించినటువంటి ఇందాక మన సహోదరు హిమకర్ కూడా అనేక ఏరియాస్ తన ఒక వర్క్ లైఫ్ లో చెప్తూ వస్తూ ఉన్నాడు. ఇవన్నీ వస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఫ్లీ. రెండవది మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఫాలో రైచియస్నెస్, హోప్, లవ్ అండ్ పీస్ విత్ ద బ్రదరెన్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ లో నుంచి మనము పరిశుద్ధత అనేది ఎంత ఇంపార్టెంటో, either to see God or to know God and either to serve God, ప్రభుని సేవించడానికైనా ఎంత ప్రాముఖ్యమైనదో మనం చూస్తూ వెళ్దాం. వ్యక్తిగత పరిశుద్ధత గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు మన వ్యక్తిగత పరిశుద్ధతకి ఆ యొక్క మెజరింగ్ రాడ్ కానీ లేకపోతే మన యొక్క వ్యక్తిగత పరిశుద్ధతకి మోటివేషన్ కానీ, అన్నిటికంటే ముఖ్యంగా అసలు పరిశుద్ధత అంటే ఏంటి అనేటువంటి ప్రశ్నకి సరైన ఆన్సర్ కానీ మనకి ఎక్కడ దొరుకుతుందంటే ద హోలీనెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిశుద్ధత గురించి మనకు తెలియకుండా అసలు పరిశుద్ధత అంటే ఏంటి అనేది డిఫైన్ చేయటం కష్టము. వ్యక్తిగతంగా మనము పరిశుద్ధంగా జీవించటం అనేది ఎలాగా అనేది మనము ఒక క్లారిటీలోకి రావటం అనేది అసాధ్యము. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని మనం కనుక చదివినట్లయితే గాడ్ ఈస్ హోలీ అన్న మాటని మనం చూస్తా ఉన్నాం. అంటే ఇన్ ఇట్స్ హోల్ బీయింగ్ దేవుడు తన యొక్క ఉనికిలో, తన యొక్క స్వభావములో, తన యొక్క సర్వ సంపూర్ణతలో మనం గనక చూసినట్లయితే ఆయన పరిశుద్ధుడు అయి ఉన్నాడు.
అందుకనే ఆ యొక్క ఆర్సిస్ ప్రౌల్ ఇన్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్ అనే బుక్ లో ఏమని రాస్తాడంటే, దేవుడు ప్రేమ ఉన్నాడు, ప్రేమ ఉన్నాడు, ప్రేమ ఉన్నాడు అని రాయబడలేదు. దేవుడు దయగలిగిన వాడు, దయగలిగిన వాడు, దయగలిగిన వాడు అని రాయబడలేదు. కానీ దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆయన గురించి చెప్పబడుతుంది. గాడ్ ఈస్ హోలీ, హోలీ, హోలీ అన్నప్పుడు మనము ఆ యొక్క పరిశుద్ధత యొక్క ఆ యొక్క ఎంఫసిస్ అనేది ఆ యొక్క వెరీ నేచర్ ఆఫ్ గాడ్ లో ఏంటి అనేది మనకి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి మన యొక్క వ్యక్తిగత పరిశుద్ధతకి ఆ యొక్క కొలబద్ద అనేది కానీ, మన యొక్క వ్యక్తిగత పరిశుద్ధతకి మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నటువంటి, లేకపోతే పురికొల్పుతూ ఉన్నటువంటి ఆ యొక్క ఉత్ప్రేరకము కానీ ఏంటంటే హోలీనెస్ ఆఫ్ గాడ్, పరిశుద్ధత. మనం చదివినటువంటి ముందు వచనంలో కనుక మనం చూసినట్లయితే, పరిశుద్ధత లేకుండా ఎవరును దేవుణ్ణి చూడలేరు అన్న మాటని, పరిశుద్ధత లేకుండా మనము దేవుణ్ణి సేవించడం అనేది అసాధ్యము, లేకపోతే అది దానివల్ల ఉపయోగం లేదు, వెయిన్ అన్నటువంటి మాటని మనం చూసుకుంటూ ముందుకు వస్తా ఉన్నప్పుడు మనము దేవుని యొక్క పరిశుద్ధతని మొట్టమొదటగా మనము గుర్తెరిగిన వారుగా ఉండాలి. సో we don't know what is holiness unless we know the holy God. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి, ఆ యొక్క పరిశుద్ధత ఆయన ఏమై ఉన్నాడు దేవుడు మనకు బయలుపరుచుకున్నట్లయితే మనము మన పరిశుద్ధతను గురించి మనము ఎరగలేము. సో పరిశుద్ధత అనేటువంటి మాటని మనం కనుక చూసినట్లయితే దాని యొక్క భావము, అర్థము మనందరికీ తెలుసు. సెట్ అపార్ట్ ఫర్ ఏ స్పెసిఫిక్ వర్క్ ఆర్ ఎ పర్పస్. సెట్ అపార్ట్, ప్రత్యేకించబడుట, ప్రత్యేకించబడుట. ఇంకా కనుక మనం చూసినట్లయితే బీయింగ్ డిఫరెంట్, బీయింగ్ డిఫరెంట్. ఆ యొక్క నేను పరిశుద్ధుడును అని దేవుడు సెలవిచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఐఎమ్ డిఫరెంట్, ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ క్రియేషన్, ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్ పేగన్ గాడ్స్, ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. దేవుడు ఒక్కడే ఒక పక్కన ఉన్నాడు, మిగిలిన సమస్తం అంతా కూడా సృష్టిలో ఉన్న సమస్తం అంతా కూడా ఒక పక్కన ఉండి దేవుడు ఏమంటున్నాడంటే ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటా ఉన్నాడు. దాన్నే ద హోలీనెస్ ఆఫ్ గాడ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకి ఏం సెలవిస్తా ఉన్నాడంటే, వ్యక్తిగత పరిశుద్ధత గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క 3 విషయాల గురించి మనము మన యొక్క విత్ ఇన్ ద టైం లిమిట్ మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. హోలీనెస్, ప్రత్యేకంగా వ్యక్తిగత పరిశుద్ధత అనేది ఇట్స్ అ కమాండ్ ఆఫ్ గాడ్, అది దేవుని యొక్క ఆజ్ఞ అయ్యున్నది. రెండవది, ఇట్ ఈస్ అ కాల్ ఆఫ్ గాడ్, అది దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు అయ్యున్నది. మూడోది, ఇట్ ఈస్ అ కన్సర్న్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ఆ యొక్క ఆశ, చిత్తము, ఉద్దేశము మన జీవితాల పట్ల ఆర్ గోల్ అయ్యున్నది అనేది మనం చూద్దాం. హోలీనెస్, పర్సనల్ హోలీనెస్, ఇట్ ఈస్ ఎ కమాండ్ ఆఫ్ గాడ్. మొట్టమొదటిగా గనక మనం చూసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 15-16 వచనాలు గనక మనం చూసినట్లయితే అక్కడ కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి, పరిశుద్ధులై ఉండుడి. బీ హోలీ, బీ హోలీ, బీ హోలీ ఆర్ యూ షల్ బీ హోలీ బికాస్ ఐ ఆమ్ హోలీ అన్నటువంటి మాటని అక్కడ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడు ఎప్పుడైతే యూ షాల్ బి హోలీ అన్నాడో, లేకపోతే బీ హోలీ అని దేవుడు చెప్తా ఉన్నాడో, అది ఏదో ఒక సూచనగానో, లేకపోతే ఒక సలహా, ఇన్స్ట్రక్షన్ గానో, లేకపోతే మన జీవితానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి మాటలాగా మనం తీసుకోవడానికి లేదు. దేవుని యొక్క వాక్యం అక్కడ ఒక ఆజ్ఞాపూర్వకముగా మనకి ఆ యొక్క గంభీరమైనటువంటి ఆజ్ఞని దేవుడు ఇస్తా ఉన్నాడు. ఆ ఆజ్ఞ అనేది బీ హోలీ, మీరు పరిశుద్ధులై ఉండండి ఎందుకంటే నేను పరిశుద్ధునై ఉన్నాను అని చెప్పినటువంటి ఈ యొక్క ఆజ్ఞ అనేది ప్రతి ఒక్క దేవుని బిడ్డకి మనము తప్పించుకోలేని విధంగా, ఇన్ఎస్కేపబుల్ గా, లేకపోతే అన్బార్గైనబుల్ గా దేవుడు మనకిస్తున్నటువంటి ఒక ఆజ్ఞగా మనము దాన్ని గుర్తించాలి. అందుకనే హోలీనెస్ ఇస్ నాట్ ఎన్ ఆప్షన్. ప్రతి ఒక్క విశ్వాస యొక్క జీవితంలో అది పరిశుద్ధంగా జీవించడం అనేది మన యొక్క చాయిస్ కాదు, ఒక ఆప్షన్ కాదు, లేకపోతే నీ వ్యక్తిగత ఒపీనియన్ మీద ఆధారపడి ఉండేది కాదు.
ఈవెన్ కొంతవరకు మనం గనక ఆలోచన చేసినట్లయితే నువ్వు ఒక మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అవుతావా లేదా అనేది మేబీ అది ఆజ్ఞ ఏంది, గ్రేట్ కమిషన్, నేను కాదంటలేదు. దాని విషయంలో ఒక రకమైనటువంటి బలవంతము, కంపెల్లింగ్ అనేది ఎవరు చేయరు. లేకపోతే ఇంకొకటి దేవునికి ఇచ్చే విషయంలో, గివింగ్ విషయంలో కనుక మనం చూసినట్లయితే నో కంపెల్లింగ్, అది ఇష్టపూర్వకంగా బై లవ్ మనం చేయాల్సింది. కానీ ఇక్కడ దేవుడు ఒక ఆజ్ఞగా దేవుడు మనకి ఇస్తున్నటువంటిది ఏంటంటే, నేను పరిశుద్ధుడై ఉన్నాను కాబట్టి మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇట్ ఈస్ అ కమాండ్ ఆఫ్ గాడ్. రెండోది కనుక మనం చూసినట్లయితే పర్సనల్ హోలీనెస్ ఇస్ అ కాల్, ఇస్ అ కాల్. అది వ్యక్తిగతమైనటువంటి పిలుపు. ఇట్ ఈస్ అ పర్సనల్ కాల్. పర్సనల్ హోలీనెస్ ఇస్ అ పర్సనల్ కాల్ ఆఫ్ గాడ్. అట్ ద సేమ్ వర్స్ ని కనుక మనం చూసినట్లయితే మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము. ఇక్కడ ఒక పిలుపుని మనం చూస్తా ఉన్నాము. ఒక పిలుపుని మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క పిలుపులోనే ప్రత్యేకత ఉన్నది. ఈ పిలుపులోనే ప్రత్యేకించబడుట అనేది ఉన్నది. ఈ పిలుపులోనే ఒక పర్పస్ కూడా మనకి ఉంటూ ఉన్నది. ఇదే వచనాన్ని ఇంకొంచెం బ్రాడ్ గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి మాట అదే పేతురు పత్రికలో 2వ అధ్యాయము కనుక మనం కనుక చూస్తే 9వ వచనంలో ఈ గ్రేట్ అండ్ ఆనరబుల్ కాల్ గురించి రాస్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి, 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు అయి ఉన్నారు. సో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మిమ్మును పిలిచిన వాని దేవుడు మనల్ని ఒక పిలుపుతో పిలుస్తా ఉన్నాడండి. అది ఒక గంభీరమైనటువంటి పిలుపు. ఇదిగో మనం కాల్ గురించి మాట్లాడుకుంటాం. నాకు ఒక కాల్ ఉంది అని చెప్తాం. నేను కొంచెం బిజీగా ఉన్నాను బికాస్ ఐ హావ్ ఎ కాల్. ఇప్పుడు ఒక వ్యక్తి కాల్ చేసినప్పుడు ఐ హావ్ ఎ కాల్, ఐఎమ్ బిజీ అన్నప్పుడు నీవు ఏ కాల్ అయితే అడ్రస్ చేస్తున్నావో అది హైయెస్ట్ ప్రయారిటైజ్డ్. ఎందుకు అది హైయెస్ట్ ప్రయారిటైజ్ అంటే నిన్ను ఎవరైతే పిలుస్తూ ఉన్నారో ఆ వ్యక్తి ఉన్నతమైనటువంటి వ్యక్తి, లేకపోతే మోర్ రెస్పాన్సిబుల్. కాల్ లెటర్స్ గురించి మనం ఆలోచన చేస్తాము. ఒక కంపెనీలో జాబ్ కొరకు కానీ లేకపోతే ఇంకో దాని కొరకు ఐ గాట్ ఎ కాల్ లెటర్. ఆ కాల్ అనేది ఏం తెలియచేస్తా ఉంది అంటే మన జీవితం యొక్క పర్పస్ ని, ప్రయారిటీని డిఫైన్ చేసేదిగా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మన జీవితం యొక్క ప్రొఫెషన్, వొకేషన్ అండ్ మిషన్ ని అది డిఫైన్ చేసేదిగా ఉంటా ఉంది. ఏంటి ఈ పిలుపు అంటే మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము. దట్ ఈస్ అ మిషన్, దట్ ఈస్ అ పర్పస్, దట్ ఈస్ అ వొకేషన్, దట్ ఈస్ మై ప్రొఫెషన్, దట్ ఈస్ మై జాబ్. ఎందుకు దేవుడు నన్ను పిలిచాడు? ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగత పిలుపులో పరిశుద్ధతని కొరకై ఏమున్నదయ్యా అంటే చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎందుకు పరిశుద్ధ జనముగా దేవుడు నన్ను పిలిచాడు? ఎందుకు రాజులని యాజక సమూహం అని పేరు పెట్టాడు? ఎందుకు నా సొత్తైన ప్రజలు అనేటువంటి ఐడెంటిటీని దేవుడు నీకు నాకు ఇచ్చాడు అని చెప్పినట్లయితే ఇక్కడ అంటున్నాడు మనల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము. ఏ విధంగా ప్రచురము చేస్తామంటే మన జీవితంలో మొట్టమొదటిగా ప్రదర్శించటం ద్వారా, ఆ తర్వాత ప్రకటించటం ద్వారా, ఈ రెండిటి ద్వారా వ్యక్తిగత పరిశుద్ధత అనేటువంటిది మన జీవితంలో మనం జీవించటం ద్వారా. ఇదిగో నా దేవుడు నీతిమంతుడు సార్, నా దేవుడు పరిశుద్ధుడండి, కాబట్టి ఈ బ్రైబ్ నేను తీసుకోలేను, ఈ రాంగ్ సర్టిఫికేషన్ నేను పెట్టలేను, ఇదిగో నేను ఈ దొంగ లెక్కలు రాయలేను, అది ఎంత బెనిఫిట్ అయినా, అది ఎంత మొత్తమైనా, నా జాబ్ పోవాల్సి వచ్చినా, వదులుకోవాల్సి వచ్చినా, ఇదిగో నేను ఇక్కడ హిందూ అని రాయలేను సార్. ఇదిగో ఆ అన్యాయపు సిరి డబ్బు నాకు వద్దండి. ఇదిగో ఈ మాటలో నేను అబద్ధం ఆడలేను సార్. ఎందుకంటే నన్ను పిలిచిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు ఆయన పరిశుద్ధుడండి, పరిశుద్ధుడు. లుక్ అట్ దిస్. మనల్ని చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచినటువంటి వాని యొక్క గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము. దాట్ ఈస్ అవర్ మిషన్ మై డియర్ బ్రదర్స్. మూడోదిగా కనుక మనం చూసినట్లయితే ద గ్రేటెస్ట్ కన్సర్న్ ఆఫ్ గాడ్, పర్సనల్ హోలీనెస్ కనుక మనం చూసినట్లయితే ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ కమాండ్ ఆఫ్ గాడ్. అంతేకాకుండా ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ కాల్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ కన్సర్న్ ఆఫ్ గాడ్.
అందుకనే ఎందుకు దేవుడు మనల్ని ఆయన రక్షించాడని గనుక మనం చూసినట్లయితే వ్యక్తిగత పరిశుద్ధతలో మనం ఎదుగులాగన. ఎందుకంటే సో దట్ వి మే రిఫ్లెక్ట్ ద వెరీ ఇమేజ్ ఆఫ్ గాడ్ అండ్ ద నేచర్ ఆఫ్ గాడ్. రేయ్, వీరు ప్రవర్తన చూసినా, వీరి యొక్క మాటలు చూసినా, వీరి యొక్క నడక చూసినా, వాడి యొక్క టోటల్ బాడీ లాంగ్వేజ్ చూడండిరా, డిట్టో వాళ్ళ డాడీ లాగే ఉంది అని మనం జనరల్ గా ఒక అబ్బాయిని గాని ఎవరైనా చూసినప్పుడు, పిల్లల్ని చూసినప్పుడు మనం చెప్తూ ఉంటాము. ఇప్పుడు మనము ఆత్మ రూపముగా, లేకపోతే ఇదిగో దేవుని వాక్య మూలముగా, ఆత్మ మూలముగా, ఇదిగో తిరిగి జన్మించినటువంటి నీవు నేను ఎవరి యొక్క ఇమేజ్ ని, ఎవరి యొక్క నేచర్ ని, ఎవరి యొక్క గుణాతిశయాలని ముందు మన జీవితంలో మనం ఈ లోకానికి కనపరుస్తా ఉన్నాము. అది గ్రేటెస్ట్ కన్సర్న్ అండి. ఫస్ట్లీ టు గాడ్, సో ఇట్ మస్ట్ బి టు us. అందుకనే దేవుడు మనకి మీ సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండాలి అని అక్కడ అదే వచనములో మీ సమస్త ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడు. అందుకనే దేవుడు మనకి పరిశుద్ధాత్మని మన యొక్క హృదయంలో, మన ఆత్మలో ఆయన ఉంచాడు. ద ఇన్ డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటి? ఇదిగో దేవుడు మనకి హోలీ స్పిరిట్ నిచ్చాడు. దేవుడు మనకి హోలీ స్క్రిప్చర్ నిచ్చాడు. దేవుడు మనకి హోలీ శాంక్చురీని ఇచ్చాడు. దేవుడు మన చుట్టూ తన యొక్క హోలీ సెయింట్స్ ని పెట్టాడు. ఎందుకంటే టు లివ్ ఏ హోలీ లైఫ్. అది దేవుని చిత్తమైనది. మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే ఇది దేవుని చిత్తము, హైయెస్ట్ కన్సర్న్ ఆఫ్ గాడ్. మనము రోజు రోజు దినదినము మహిమ నుండి ఇంకొక అధిక మహిమకు, ఒక స్థాయి ఆఫ్ సాంక్టిఫికేషన్ నుంచి ఇంకొక స్థాయికి మనము పోగొట్టుకున్నటువంటి దేవుని యొక్క ఇమేజ్ ని, ఏదైనా వనములో మూల పురుషుడైనటువంటి ఆదాము పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క ఇమేజ్ ఆఫ్ గాడ్ అండ్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్ ని తిరిగి రెస్టోర్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని యొక్క వాక్యము, ఇదిగో దేవుడు మనకిచ్చినటువంటి ఆల్ స్పిరిచువల్ రిసోర్సెస్. ఎందుకంటే గాడ్స్ హైయెస్ట్ కన్సర్న్ ఈస్ హోలీనెస్, పర్సనల్ holiness, and that is where we reflect the image of God more closely, more closely. Holiness is a command of God, it is a call of God, it is a concern of God. Just I want to bring two pictures and I try to close. మనం గనక ప్రధాన యాజకుని గురించి ఆలోచన చేసినప్పుడు అతనికి ఉండాల్సినటువంటి ఆ యొక్క డ్రెస్ గురించి దేవుడు చాలా పర్టికులర్ గా మోషేకి ఆజ్ఞయిస్తూ, ఆ యొక్క ప్రధాన యాజకుడికి తలపాగా ఒకటి ఉంటది. ఆ తలపాగాకి ముందు బంగారపు రేకు ఒకటి చేసి, ఆ బంగారు రేకు మీద హోలీనెస్ టు ద లార్డ్, హోలీనెస్ టు ద లార్డ్ అని రాయమని చెప్పాడు. హోలీనెస్ టు ద లార్డ్ అని రాయమని చెప్పాడు. అది ఆ ప్రధాన యాజకుడు కిరీటముగా ధరించుకుంటాడు, తలపాగాలాగా పెట్టుకుంటాడు. ఆ తలపాగాకి ముందు ఎప్పుడు కూడా అది డిస్ప్లే అవుతూ ఉంటది, కనిపిస్తా ఉంటది. ఇప్పుడు ప్రధాన యాజకుడు అది ధరించి నిలబడినప్పుడు ఏం చెప్తా ఉన్నాడంటే, సపరేటెడ్ అంటు ద లార్డ్, సెట్ అపార్ట్ అంటు ద లార్డ్, కాన్సిక్రేటెడ్ అంటు ద లార్డ్, హోలీనెస్ అంటు ద లార్డ్. పరిశుద్ధత, ఇదిగో దేవునికి ప్రతిష్ఠితమైన వాడును నేను, దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వాడును నేను, దేవుని కొరకే నా జీవితము, దేవుని కొరకే నా యొక్క ఎవ్రీ ఫైబర్ ఆఫ్ మై బీయింగ్ ఈస్ హోలీనెస్ అంటు ద లార్డ్, హోలీనెస్ అంటు ద లార్డ్. ఆ మాటను గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఎందుకుని ఆ యొక్క ఫోర్ హెడ్ మీద ఒక కిరీటం లాగా ఆ బంగారు పలక మీద ఈ మాటను రాయించి పెట్టమన్నాడు అని కనుక మనం చూసినట్లయితే, దేవుడు అంటా ఉన్నాడు, దట్ ఈస్ ఫర్ వాట్ ఐ హావ్ చూసన్ యూ అండ్ కాల్డ్ యూ. ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ లో కనుక మనం చూసినట్లయితే there are two important authorities. First one is a political authority, second one is a priestly authority. Political authority kings, priestly authority లేకపోతే స్పిరిచువల్ అథారిటీని కనుక మనం చూసినట్లయితే ప్రీస్ట్స్, యాజకులు అనేటువంటి వారు అత్యధికమైనటువంటి రోల్ ప్లే చేయటం మనము చూస్తాము. వీళ్ళిద్దరికి కూడా కిరీటాలు ఉంటాయి. మేబీ పొలిటికల్ కింగ్ గురించి దేవుడు ఎంత ఎంఫటిక్ గా ఈ మాట చెప్పాడో లేదో మనకి క్లియర్ గా లేదు, కానీ బట్ ఫర్ ప్రీస్ట్లీ అథారిటీ, ఫర్ ప్రీస్ట్లీ మినిస్ట్రీ, ఇక్కడ దేవుడు ఏం చెప్తాడంటే కిరీటము మీద లేకపోతే ఆ తలపాగా మీద ఆ బంగారు రేకు మీద ఈ మాట రాసి పెట్టమన్నాడు. దీని గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు
జస్ట్ ఇమాజిన్, ఇందాక మనం చదివిన ఆ మాటలో మీరు రాజులైన యాజక సమూహము అని దేవుడు చెప్పాడు. రాయల్ ప్రీస్ట్‌హుడ్. యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడినటువంటి మనమందరము ఆయన బిడ్డలుగా అధికారం పొందినటువంటి మనమందరము దత్తపుత్రాత్మను అనుగ్రహించబడి అబ్బా తండ్రి నాయన అని పిలిచేటువంటి ఆధిక్యత కలిగినటువంటి నీవు నేను మనమందరము శిష్యులుగా ఉండటానికి పిలువబడిన మనమందరము ఈరోజు నాయకులుగా ఈ యొక్క విషయాన్ని ధ్యానించుకున్నటువంటి నీవు నేను మనమందరము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడూ మర్చిపోకుండా. అదేంటో తెలుసా? మన తల మీద ఒక పాగా ఉంది. మన తల మీద ఒక పాగా ఉంది. ఆ పాగా ముందు మన ఫోర్ హెడ్ మీద ఒక బంగారు రేఖ ఉంది. ఆ బంగారు రేఖ మీద దేవుడు తన యొక్క చేతి వ్రేలితోటి, మోషే రాసింది కాదు ఇది. మోషే రాసిచ్చింది కాదు, బెసలేలు రాసింది కాదు, లేకపోతే ఆ పనివారు ఇన్స్క్రైబ్ చేసినటువంటి ఇన్స్క్రిప్షన్ కాదు ఈ బంగారు రేఖ మీద. దేవుడు తన సొంత వేలితో రాసినటువంటి ఆ మాట ఏంటో తెలుసా? హోలీనెస్ అంటూ మీ. హోలీనెస్ అంటూ మీ అంటున్నాడు దేవుడు. నా కొరకు నేను సెటపార్ట్ చేసుకున్నటువంటి, ప్రత్యేకించుకున్నటువంటి, డెడికేట్ చేసుకున్నటువంటి, కాన్సిక్రేట్ చేసుకున్నటువంటి వ్యక్తి. డు యు నో దాట్? మన తల మీద ఒక కిరీటం ఉందని తెలుసా? ఆ కిరీటం ఆ రాజుకి ఎంత అధికారం ఇస్తుందో తెలుసా? ఆ మూమెంట్ ఆ కిరీటం తీసి పక్కన పెడితే ఈస్ అ కామన్ మ్యాన్. పోలీసులు కూడా అంతే. ఆ టోపీ తీసి పక్కన పెడితే ఈస్ లైక్ అ కామన్ మ్యాన్. ఇప్పుడు యాజకుడిగా, రాజుగా దేవుడు నిన్ను నన్ను పిలుస్తే ఏమంటాడంటే, ఇదిగో నీకు నేను ఒక ఐడెంటిటీని ఇచ్చాను. ఒక ఆధిక్యతను కూడా ఇచ్చాను. అన్నిటికంటే ముఖ్యంగా ఇదిగో నీవు నా స్వాస్థ్యముగా నేను ఎన్నుకున్నటువంటి, నా కొరకు ప్రత్యేకించబడినటువంటి వాడవు. మనం ఐడీ కార్డ్స్ వేసుకొని ఆఫీస్‌కి వెళ్తా ఉంటాం. ఆ ఐడీ కార్డ్ ఏం చెప్తుందో తెలుసా? ఐ బిలాంగ్స్ టు దిస్ పర్టిక్యులర్ కంపెనీ. ఆ కంపెనీ వాళ్ళు నన్ను చేసుకున్నారు. ఆ కంపెనీ వారు ఇదిగో నన్ను ఇదిగో ఆహ్, ఆహ్, నన్ను వాళ్ళ యొక్క వర్క్‌కి నన్ను పిలుచుకున్నారు. నాకొక పిలుపుంది. ఆ పిలుపులో ఒక మిషన్ ఉంది. ఆ మిషన్‌లో నేను ఒక జవాబుదారీతనం ఉంది. నేను పలానా కంపెనీకి చెందిన వాడిని. దిస్ ఈస్ మై ఐడీ. ద సేమ్ టైమ్ ఆ కంపెనీలోకి మనం వెళ్తున్నప్పుడు ఆ ఐడీ కార్డ్ ధరించుకొని మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటో తెలుసా? మన తల మీద ఒక కిరీటం ఉంది. ఒక పాగా ఉంది. దాని ముందు ఒక బంగారు రేఖ ఉంది. దాని మీద దేవుని చేయి రాత ఉంది. హోలీనెస్ సెపరేటెడ్ అంటు మీ. పరిశుద్ధత గురించి నేను ఆలోచన చేస్తా ఉన్నాను. ఈ టాపిక్ తీసుకోమని చెప్పబడినప్పటి నుంచి. ఇన్ ఎ నట్‌షెల్, వాట్ ఈస్ హోలీనెస్? ద ఎంటైర్ బైబిల్ ఈస్ టాకింగ్ అబౌట్ హోలీనెస్. అవర్ గాడ్ ఈస్ హోలీ. అండ్ హోలీనెస్ గురించి మన బైబిల్ అంతా కూడా విస్తారంగా ఉంటది. కానీ పరిశుద్ధత అనేది ఒక్క నట్‌షెల్‌లో మనం చూడాలంటే ఎక్కడ ఇది కనిపిస్తది అని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు దేవుడు నా యొక్క ఆలోచనని తీసుకెళ్ళినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్యాసేజ్ ఇది. సంఖ్యాకాండం 25వ అధ్యాయము 7-11 వరకు కనుక మనం చూసినట్లయితే, ఫినెహాస్ అది చూచి సమాజం నుండి లేచి ఈటను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్లి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లుగా పొడిచెను. లుక్ ఎట్ దట్ వర్డ్. అప్పుడు ఇశ్రాయేలు నుండి తెగులు నిలిచిపోయెను. అండ్ దెన్ కంటిన్యూషన్. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాస్ వారి మధ్య నేను ఓర్వలేని దాన్ని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపమును మళ్లించిన గనుక నేను ఓర్వలేక ఉండియు ఇశ్రాయేలుని నశింప చేయలేదు. ఇక్కడ ద జీల్ ఆఫ్ ఫినెహాస్, ద జీల్ ఆఫ్ ఫినెహాస్ ని మనం చూస్తా ఉన్నాం. ఒక రోషము కలిగినటువంటి, దేవుని యొక్క పరిశుద్ధత కొరకు రోషము కలిగినటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తా ఉన్నాం. ఇప్పటి వరకు వ్యక్తిగత పరిశుద్ధత అనేది మన యొక్క వర్చ్యూ లాగానో, ఏదో మన వ్యక్తిగత ప్రాపర్టీ లాగానో మనము పరిశుద్ధంగా జీవించాలి అన్నది వరకటి మనం చాలా చూడటానికి ప్రయత్నం చేశాం.
అది దేవుని యొక్క కమాండ్ అని, అది దేవుని యొక్క పిలుపు అని, అది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆయన ఆశ, చిత్తము, ఉద్దేశము, కన్సర్న్ అని మనం చూసాము. ఎప్పుడైతే ఆ వ్యక్తిగత పరిశుద్ధతలో మనం ఎదుగుతూ ఉంటామో, ద జీల్ ఫర్ దట్ హోలీనెస్ కన్స్యూమ్స్ అస్. ఒక బర్నింగ్ ఫైర్ లాగా ఆ పరిశుద్ధత అనేది మనలో మండుతూ ఉంటది. పరిశుద్ధత కొరకైనటువంటి ఆశ కూడా అదే విధంగా మండుతూ ఉంటది. అలా మండినటువంటి వ్యక్తి ఇక్కడ చూస్తా ఉన్నాం. ఓర్వలేని స్థితి. దేవుడు ఓర్వలేని దాన్ని ఓర్వలేకపోవటమే పరిశుద్ధత. ఐ థింక్ మనకి ఇదంతా తెలుసు కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇన్ టు ద ఎక్స్పోజిషన్ ఆఫ్ ఇట్. దేవుడు ఓర్వలేని దాన్ని ఓర్వలేకపోవటే పరిశుద్ధత. దేవుడు ఓర్వలేని దాన్ని ఓర్వలేని స్థితే అది నిజమైనటువంటి బర్నింగ్ కన్స్యూమింగ్ హోలీనెస్ ఆఫ్ గాడ్ అనేది, లేకపోతే వ్యక్తిగత పరిశుద్ధతని మనం కలిగి ఉంటామని మనం చూస్తాం. అక్కడ 2 మాటలు అప్పుడు అప్పుడు అన్న మాట మనం చూస్తాం. దేవుడు తను ఓర్వలేని స్థితిలో ఉండి కూడా జస్ట్ బికాస్ ఆఫ్ ఫినెహాస్, అతడు చేసిన కార్యాన్ని బట్టి తెగులు ఆగిపోయింది. So I don't have time to explain all these things. The ultimate goal of redemption, the objective of the new creation in Christ, the actual purpose of the salvation గనుక మనం చూసినట్లయితే it is holiness అని చెప్తాడు. ది రీడిస్కవరింగ్ హోలీనెస్ అనే బుక్ లో నుంచి జై పక్కర్ చెప్పినటువంటి యొక్క మాటల్ని మనం చూస్తాము. ఎందుకు దేవుడు మనల్ని విమోచించాడంటే పరిశుద్ధంగా జీవించడానికి, రక్షించుకుంది పరిశుద్ధంగా జీవించడానికి. రాబర్ట్ ముర్రే మెకెన్ అటువంటి ఆయన ఏమంటాడంటే, మై పీపుల్స్ గ్రేటెస్ట్ నీడ్ ఈస్ మై పర్సనల్ హోలీనెస్ అంటాడు. ఓన్లీ వన్ మోర్ స్లైడ్, ఐఎమ్ క్లోజింగ్. మై పీపుల్స్ గ్రేటెస్ట్ నీడ్ ఈస్ మై పర్సనల్ హోలీనెస్ అంటాడు. My church greatest need, my home's greatest need, my country's greatest need, my people's greatest need is my personal holiness. ఆ సత్యాన్ని గ్రహించినటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి ప్రార్థన. జాన్ వెస్లీ. అమెరికా ఇంగ్లాండ్ దేశము పాపములో నశించిపోతున్నప్పుడు, భయంకరమైనటువంటి ఆ వికెట్ స్టేట్ లో ఉన్నప్పుడు, రోడ్ల మీద వ్యభిచార గృహాలు, ఆ యొక్క జూదా గృహాలు లేకపోతే ఇవన్నీ ఉంటూ ఆ దేశమంతా కూడా ఒక భ్రష్టత్వంలో ఉన్నప్పుడు, God raised a man who dared to pray this prayer. Give me 100 preachers, or give me 100 men, give me 100 leaders who fear nothing but sin and desire nothing but God, and I care not whether they be clergymen or laymen, they alone will shake the gates of hell and set up the kingdom of heaven upon the earth. వాళ్ళు జ్ఞానులైనా, గొప్ప వాళ్ళైనా, లేకపోతే సామాన్యులైనటువంటి లేమెన్స్ అయినప్పటికీ, ఉన్నత థియలాజికల్ స్టడీస్ ఉన్నా, లేకపోతే ఒక స్పిరిచువల్ అథారిటీలో ఉన్నటువంటి క్లర్జీమెన్ అయినా, లేకపోతే లేమెన్ పీపుల్ అయినా, వాళ్ళు ఎవరైనా సరే, హూ ఎవర్ దే మే బి, fear nothing but sin, desire nothing but God. Fear nothing but sin, desire nothing but God. Lord, give me 100, I will shake the gates of hell and I will set the kingdom of heaven on this earth అని ప్రార్థన చేశాడు. హోలీ క్లబ్స్ ని స్టార్ట్ చేశాడు. పరిశుద్ధతను బోధించాడు, పరిశుద్ధతని జీవించి చూపించాడు. పరిశుద్ధత అంటే ఏంటో వాళ్ళ యొక్క జీవితాల్లో చూపించినప్పుడు వాళ్ళని చూసి మెథడిస్ట్ అన్నారంట. అండ్ అన్హోలీ ఇంగ్లాండ్ హోలీ క్లబ్స్ తో నిండిపోయింది. జూద గృహాలన్నీ, క్లబ్బులన్నీ, వ్యభిచార గృహాలన్నీ ప్రార్థనా గృహాలుగా మారిపోయినాయి. ఆ వీధుల్లో ఇదిగో దేవుని గురించినటువంటి రివైవల్ స్టార్ట్ అయింది. వన్ మ్యాన్ హూ నోస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హోలీనెస్, హూ ఇంపార్టెడ్ ద హోలీనెస్, హూ డేర్ టు ప్రే గివ్ మీ 100, change the destiny of one nation. And what about our country? The same God, God of John Wesley, God of ours. Can we pray such prayer so that we may see the same revival, the fruit in India also? One man, Phinehas, తెగులుని నివారణ చేశాడు. ఈరోజు మనము మన దేశంలో అనేకమైన తెగుళ్ళు ఉన్నాయి, అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
moral, spiritual, political. What else? Where is the solution? It needs salt because it is decaying. It needs light because it is in darkness. And your holiness, my holiness, can bring the change in our country, in our society.